ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ సాయంత్రకాల సమయంలో ఈ లైవ్ ద్వారా మేము శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయాన్ని ఇచ్చిన దైవజనులు ఆత్మీయ తండ్రి గారు ప్రకాశయ్య గారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది సమయము దేవుని వాక్యము మీతో పంచుకోవడానికి లైవ్ ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ దేవుని మహిమపరచాలని ఆశిస్తూ మీ ముందుకు వస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. సమయాన్ని వ్యర్థపరచుకోకుండా మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఈ సమయంలో ధ్యానించేద్దాం. నేను చదువుతాను, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఈరోజు చాలా మందికి తృప్తి అనేది వారి జీవితంలో లేదు. కారణం, ఎన్నో రకాల పనులలో పడిపోయి, ఎన్నో రకాల చింతల్లో పడిపోయి, ఎన్నో విధాలుగా ఆలోచనలు చేస్తూ కుటుంబాల్ని సర్వనాశనం చేసుకుంటున్న నేటి తరాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయా ప్రజల్లో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ఎందుకు సూటిగా సెలవిస్తున్న ఒక మాట ఏంటంటే, నీతి కొరకు మనకు ఆకలి ఉండాలట. ఆకలి అంటే ఏమిటి? ఆకలి అంటే ఏమిటి? దప్పిక అంటే ఏమిటి? ఆకలి అంటే నీతిగా బ్రతకడం. ప్రైజ్ ది లార్డ్. నీతిగా బ్రతకడం అంటే మన బ్రతుకులో నీతి అనేది కనబడినప్పుడు నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. వారు తృప్తిపరచబడతారు. తృప్తి అనేది ఎలా ఉంటుంది అంటే, నీలో దేవుని వాక్యం నెరవేర్చబడుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు పాటిస్తూ ఉన్నప్పుడు, ఆయన అడుగులో అడుగేస్తూ నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో తృప్తిని దేవుడు కలగజేస్తాడు. ఈరోజు ఎందుకు తృప్తి లేదు? నీతిగా బ్రతకకపోవడమే, నీతిని నువ్వు నెరవేర్చకపోవడమే, దేవుని సన్నిధిలో నీతిగా జీవించకపోవడమే. నీతి ఎలా వస్తుందయ్యా అని మీరు అడగచ్చు. ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మనం నమ్ముతుంది దేవునే కదా, మన ఆధారం దేవుడే కదా, మన ప్రభువు దేవుడే కదా. ఆయనను మనం నమ్మినట్లయితే నిశ్చయంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మన పట్ల పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా పర్వాలేదు, లేమి మనల్ని తరిమినా పర్వాలేదు, కరువు మనల్ని తరిమినా పర్వాలేదు, దేనికి భయపడవలసిన అవసరం లేదు. నీతిమంతుడు సింహం వలె చెప్పండి ధైర్యంగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇంకొక మాట ఇక్కడ రాయబడింది ఏంటంటే, దప్పిక కలిగి ఉండాలి. అంటే నీతి కొరకు ఆకలి ఉండాలి, నీతి కొరకు దప్పిక ఉండాలి. నీతిగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. అలాగే నీతినే చెయ్యాలి అనే ఆశ మనలో పుట్టాలి. ఆ ఆశ మనల్ని ప్రతిదినం ఏం చేయాలో తెలిసిన భక్షించాలి అని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట నేను ఈ సందర్భంలో మీ ఎదురుకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. నాకు సమయము చాలా తక్కువగా ఉన్న కారణాన నేను కొన్ని మాటలు మాత్రమే మీ ఎదురుకి తీసుకొస్తున్నాను. ఇదే అధ్యాయంలో మనము 10వ వచనం కూడా చదివితే అక్కడ ఏం రాయబడిందంటే, నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు. నిజమే, నువ్వు నీతిగా బ్రతికితే ఖచ్చితంగా హింసలన్నిటి కలుగుతాయి. హింస అనేది శోధన, శ్రమ, రోగం, బాధ, వీటన్నిటిని మించిన ఒక పదం హింస. అన్యాయంగా నీవు చేస్తున్న పనికి అన్యాయంగా హింసించబడటం, అన్యాయంగా నిన్ను ఎదిరించడం, అన్యాయంగా నీపై మాట్లాడినప్పుడు దాని విషయంలో పిల్లరా నీవు హింసించబడుతున్నావు. అయితే వాక్యం చెప్తుంది, నువ్వు ధన్యుడవు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో ధన్యుడు. నువ్వు దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి. దేవుని వాక్యాన్ని కనుక మనం నెరవేర్చినట్లయితే ప్రియులారా, దేవుని దృష్టిలో మనం ధన్యులమవుతామని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట ఈ సందర్భంగా నేను తెలియజేసి సెలవు తీసుకుంటాను.
కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట రాయబడింది. నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చూడండి, నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఇక్కడ భక్తుడైన దావీదు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన చిన్ననాటి నుండి చూస్తున్నాడట, ముసలివాడైపోయే వరకు కూడా చూశాడట. నీతిమంతుని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. నిజమే ప్రియులారా, నువ్వు నీతిగా బ్రతికినట్లయితే నిన్ను మనుషులు విడిచిపెడుతుండొచ్చు, నీకు హింసలు కలుగుతుండొచ్చు, మనకు అవమానాలే అడుగడుగున ఎదురవుతుండొచ్చు. కానీ మన దేవుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దావీదు దేవుణ్ణి నమ్మాడు, ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు. రూతు దేవుణ్ణి నమ్మింది, దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. నిజమే కదా, ఒక అన్యురాలై ఉండి దేవుని ప్రజల మధ్యలోనికి రావడం ఎంత విశేషం, ఎంత ఆశ్చర్యం. ఆలోచించండి, రూతు తన జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటో తెలిసిన, తన నీతిని మర్చిపోలేదు, తన బాధ్యతలను మర్చిపోలేదు. అందుకే దేవుడు రూతు సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. వారి సంతానం భిక్షమెత్తుట నేను చూడలేదు అంటే, వారి సంతానం ఎప్పుడు భిక్షమెత్తుట చూడలేదని వాక్యంలో రాయబడింది. అంటే కరువు నీకు రాదు, నీకు నీ సంతానానికి ఏ కరువు దేవుడు కలగనివ్వడు. నీతిగా మనం బ్రతికితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ప్రతికూలమైన ప్రతి పరిస్థితులకి భయపడకూడదు. దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతుకుదాం, నీతిగా జీవిద్దాం. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఈ చిన్న మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్.